18 ఏళ్లకే సింహాద్రిలు, ఇండస్ట్రీ హిట్లు, ఆదిలు విపరీతమైన ఒక గంభీరమైన పాత్రలు చేసేసి, ఒక సీమ బాధ్యతంతా భుజాల మీద యేసుకున్న భార్య పాత్ర లేకుండా ఒక కుటుంబ బాధ్యతంతా యేసుకున్న పాత్రలు ఇలాంటివి చేసేసి, ఆయనలో ఉన్న ఒక ఆ యవ్వనం దాన్నేమంటారు? ఆ యూత్ అది ఎవరు ట్యాప్ చేయలేదు అప్పటి వరకని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. హ్మ్. అండ్ ఆయన భయంకరమైన ఏమంటారు? సెన్స్ ఆఫ్ హ్యూమర్ మన అసలు ఆయనతో ఉంటే నవ్వుతూనే ఉంటాడు. మనకు జోక్ చెప్తే మామూలోళ్ళు మామూలు నవ్వుతే ఆయన ఒక 2 నిమిషాలు నవ్వుతారు. ఇది గదా! ఆయన యాంగిల్. మీరు 'రామాయణ' ఆడియో ఫంక్షన్‌లు చూసుంటే ఓన్లీ ఎన్టీఆర్ గారి నవ్వులతో ఒక ఏవీ చేసాం. హ్మ్. అది రాజమౌళి గారికి బాగా నచ్చింది. మేమెప్పుడూ అనుకుంటుంటాం 'తారక్' స్మైల్ చాలా బావుంటుంది. ఎవరు కట్ చేయలేదు 'హరీష్' భలే కట్ చేసావు అని చెప్పి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. అవును. సో, అండ్ ఎక్కడో ఒక బీహెచ్ఎల్‌లో ఒక స్టూడెంట్ లైఫ్ బాగా గడపడం మూలంగా అసలు నేనెప్పుడు టైగర్ అనిపిస్తా. టైగర్‌ని ఎవరు ఇట్లా చూపించలేదు కదా! అని చెప్పి మీరు చెప్పిన ఆ స్టైలింగు, ఆ డ్రెస్సింగ్ ఇదంతా నిన్ననే 'జీవితో' ఇంటర్వ్యూ చేసిన 'ఐడిల్ బ్రెయిన్' 'జీవితో' ఇంటర్వ్యూ చేసినప్పుడు జీవి అన్నాడు. ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఆల్ ఎన్టీఆర్ నీడ్స్ ఈస్ ఎ రైట్ డైరెక్టర్ అండ్ హరీష్ శంకర్ టచెస్ ద రైట్ కార్డ్ అని చెప్పి కొట్టగా నేను ఫోన్ అలా ఏసేసి కొట్టేసాం అనుకోను. సెకండ్ హాఫ్ చూసాక ఎవరు మెసేజ్ లేదు. సో, అదే ఒక చిన్న స్క్రిప్ట్‌లో అప్పటికే వేరే సినిమాలొచ్చి మేము అనుకున్న సెకండ్ హాఫ్ ఆ సినిమాకి మ్యాచ్ అయ్యి దాన్ని షూటింగ్ స్టార్ట్ అయ్యాక సెకండ్ హాఫ్ మార్చాల్సొచ్చి హ్మ్. అలా జరిగింది. అండ్ 'దానవీర శుకర్ణ' డైలాగ్ ఏంటంటే ఎన్టీఆర్ గారి వాచకం అద్భుతం అని నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గద ఫైట్ ఆల్రెడీ సినిమాలో ఉంది రాసుకున్నాము. దానికో లీడ్ కావాలి. ఓకే. ఊరికే గదతో కొడితే ఏం బావుంటది. ఒక లీడ్ కావాలి అని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ అంత వాచకం ఈయన వల్ల అవుతది అన్న దాంతో అండ్ ఇట్స్ మై ఫేవరెట్ మోనోలాగ్. అంటే ఎన్టీఆర్ గారు కర్ణుడి పట్టాభిషేకం గురించి చెప్పే డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలిసి ప్రపంచంలో ఏ యాక్టర్ మళ్ళీ ఎప్పుడు అలా చెప్పలేడు నా స్ట్రాంగ్ ఫీలింగ్. స అది ఒక లైబ్రరీలో ఎవరన్నా యాక్టింగ్ క్లాసెస్‌లో ఒక లెసన్ గాను, ఒక పాఠంగా పెట్టాల్సిన సీన్ అది. సూపర్. అది కొండవీటి వెంకట కవి అనుకుంటా డైలాగులు రాసింది. అవును సార్. ఆయన ఆ డైలాగులు రాయడము, ఆ సింగిల్ టేక్‌లో ఆయన చేయడము, ఆ కిరీటాన్ని వర్ణించే డైలాగులు ఉంటుంది. నేను చెప్పే ధైర్యం కూడా చేయను. హుహు. అంత అద్భుతంగా నా ఫేవరెట్ డైలాగు. ఆయన మనోడితోనే సినిమా తీసే అవకాశం వచ్చినప్పుడు ఇంకా ఆయనకి పెట్టకపోతే ఎవరికి పెడతాం. ఈ టచ్‌లే హరీష్ శంకర్. ఉస్తాద్‌కి సంబంధించి 'ఉస్తాద్ భగత్ సింగ్‌కి' సంబంధించి మీరు ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది అడగకపోతే నా మీ దగ్గర సోర్సెస్ నేను అడగనులెండి. ఆ! సినిమాలో చాలా సీరియస్‌గా సంబంధించిన అంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్‌కి సంబంధించిన చాలా సీరియస్ పాయింట్ ఉంది. అది చాలా సీరియస్ సబ్జెక్ట్ గూడా. అది నాట్ ఈవెన్ 2 తెలుగు స్టేట్స్ కాదు. మొత్తం దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశం గూడా. మీరు ఎక్కడ టీజర్‌లో గాని, సాంగ్స్‌లో గాని ఎక్కడ ఆ విషయాన్ని రివీల్ చేయకుండా దాచిపెడుతూ వస్తున్నారు. కరెక్టేనా నేను? కరెక్ట్. ఎందుకు? దాచాల్సిన విషయం కాబట్టి దాచుతాం. చెప్పాల్సిన విషయం కాబట్టి చెప్తాం. గరికపాటి గారు ఏమన్నారు? ఒక మంచి మాట మైక్‌లో చెప్పాలి. చెడ్డ మాట చెవిలో చెప్పాలన్నారు. హ్మ్. ఇది చెప్పేస్తే చెడయిపోద్ది. అంటే దాన్ని ఆడియన్స్‌కి థ్రిల్ తీసేయడం అంటే అది కాబట్టి దాచాం. ఆ సున్నితమైన అంశం నాకు తెలుసు. డైరెక్ట్‌గా అడుగుతున్నాను. డైరెక్ట్‌గానే సమాధానం చెప్పండి. భయంగా ఉందా? ఎవరికీ? మీకే. దేని గురించి? రిలీజ్ అయిన తర్వాత ఆ అంశాన్ని ఎలా తీసుకుంటారు అని చెప్పేసి. భయం ఉంటే అసలు రిలీజ్ వరకు ఎందుకు తీసుకొస్తాం? టెన్షన్ లేదా? సెన్సార్ కూడా అయిపోయినాక టెన్షనే ఉంటది. అంతేనా? ఆ విషయంలో మాత్రం నాకు కొంచెం టెన్షన్‌గా ఉంది ఇన్నాక. బట్ మీ మీద నమ్మకం ఉంది. మీరు టెన్షన్ పడేంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. అయితే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చుంటది. హ్మ్. లేదా ఇన్ఫర్మేషన్ రావాల్సిన దాన్ని మించి ఇంకా మిమ్మల్ని ఎక్సైట్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి చెప్పినోళ్ళు ఇంకో 2 ఎక్కువ చేసుంటారు. హ్మ్. ఓకే. యాహ్! అండ్ మొత్తం షూటింగ్‌లో సార్ అంటే మళ్ళీ అనుకునేదే ఆయన కొంచెం పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్‌కెళ్ళిపోయి కొంచెం సినిమా పక్కకొచ్చేసి 'ఓజీ' లాంటి హిట్ కొట్టినా సరే, ఈ మొత్తం ప్రాసెస్‌లో ఏదో ఒక రోజు విపరీతమైన ఎక్సైట్ అయిన డే ఉంటది కదా ఆయనకి. 'హరీష్ భలే ఉందబ్బా ఇది.' ఆ మూమెంట్ చెప్పండి సార్. నేను చెప్తే అతిగా ఉంటదండి. అండ్ ఆయన 2 రోజులకోసారి ఎక్సైట్ అయ్యేవాళ్ళు అలాగా. అవునా? యాహ్! హ్మ్. సాంగ్ వినగానే బాగా ఎక్సైట్ అయ్యారు 'దేఖ్ లెంగే సాలా' విన్నప్పుడు. హ్మ్. 'ఎత్తరా కాలర్' లోపలికొచ్చిన తర్వాత ఆ సెట్ చూసారు. బిగ్గెస్ట్ సెట్ సో ఎవర్ ఇన్ తెలుగు స్టేట్స్ అని చెప్పొచ్చు. ఆనంద్ సాయి గారు హ్మ్. ఏమాత్రం సీజీ ఎక్స్‌టెన్షన్స్ లేకుండా ప్రతి ఇటుక, ప్రతి కలరు, ప్రతి మొక్క ఆయన సొంతంగా కష్టపడేసిన సెట్. హ్మ్. సో, ఆ సెట్ చూసి, ఆ లైటింగ్ చూసి బాగా ఎక్సైట్ అయ్యారు. హ్మ్. అండ్ రోజు ఒక ఫన్ డైలాగు, ఒక సీరియస్ కాన్‌ఫ్లిక్ట్‌లో, ఒక సెటైర్, ఒక మంచి సాంగ్ ఇంకోటి. మీరు చూస్తే మా మేకింగ్ వీడియోలు చూస్తే పవన్ కళ్యాణ్ నవ్వుతూనే ఉంటారు మా సెట్‌లో. అవును. సో, హీ యూజ్డ్ టు ఎంజాయ్ లాట్. మా యాంబియన్స్ ఆయనంతా ఎంజాయ్ చేసేవాళ్ళు కాబట్టి, హ్మ్. ఒక్కరోజు కాదు. హ్మ్. రోజుకొకసారి ఎక్సైట్ చేసాం ఆయన్ని. మీకు 'పవన్ కళ్యాణ్' గారి విషయంలో ఎంత తీసుకున్నా, ఎంత చేసినా సంతృప్తి అనేది ఉండదా? ఏ సినిమాలో లేని డాన్స్ మూవ్‌మెంట్స్ మీ సినిమాలో ఉంటాయి. హ్మ్. ఆయన యాక్చువల్‌గా గ్రూప్ డాన్సర్స్‌తో స్టెప్స్ ఏయడానికి అంత పెద్దగా ఇష్టపడరు ఆయన.
ఇప్పుడు ఈ సినిమాలో 'ఉస్తాద్‌లో' తీసుకుంటే 500 మందితో ఒక సాంగ్, 1500 మంది. 1500 మందితో ఇంకో సాంగ్ ఉంది. హరీష్ శంకర్‌కి మాత్రమే ఇది సాధ్యమవుద్దా? హరీష్ శంకర్ చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు చేస్తారా? ఏం జరుగుతుందసలు? అది దాన్ని ఏమంటారండి చాలామంది అడుగుతుంటారు. అది ఆయన నా మీద చూపిస్తున్న దయ, జాలి, కరుణ. హ్మ్. హరీష్ శంకర్, హరీష్ నన్ను ఇలా చూస్తున్నాడు. ఆడు ఎప్పటినుంచో దాని గురించి పాపం అలా కూర్చొనున్నాడు. సరే ఏమడుగుతున్నాడు 2 డాన్స్‌లే కదా ఇచ్చేద్దాం అని ఆయనకున్న దయాగుణం అని చెప్పొచ్చు. బట్ ఆయన బాడీలో రిథమ్ ఉండదండి. బాడీలో ఒక అద్భుతమైన రిథమ్ ఉండదు. బేసిక్ ఈజ్ ఎ మ్యూజిక్ లవర్. సార్. పాత పాటలు మీరు చెప్తే నమ్మరు. సెట్‌లో ఆయన వినే పాటలు బ్లాక్ అండ్ వైట్ ఘంటసాల పాటలు, సావిత్రి గారి పాటలు వింటారు. ఓకే. అలా అని చెప్పి మోడర్న్ థింగ్స్ తెలియవని కాదు. అసలు ఇంగ్లీష్ సాంగ్స్, హిందీ సాంగ్స్ స్టార్ట్ చేసింది ఆయన తెలుగు ఆయనే. సినిమాలో. ఆ ట్రెండే అయింది కదా! మ్యూజిక్ మీద ఆయనకున్న లవ్ అనొచ్చా, నాలెడ్జ్ అనొచ్చా అది అనంతం. సార్. అందుకే నేను ఆయన దగ్గరకు ఒక ట్యూన్ తీసుకెళ్ళేటప్పుడు ఇది ఓకే అవుద్దా, ఓకే అవుద్దా అని టెన్షన్ నాకుండదు. ఎందుకంటే సహజంగా నాకు మ్యూజిక్ అంటే ఒక టేస్ట్ ఉంటది. నాకు ఒక పాట నచ్చిందంటే ఖచ్చితంగా ఆయనకి నచ్చుతుంది ఆయనకి 2 సినిమాలు చేసి ఇప్పుడు 9 పాటల్లో 'గబ్బర్ సింగ్'లో 5 ఇందులో 4 పాటల్లో ఏ ట్యూన్ ఆయన రిజెక్ట్ చేయలేదు ఇప్పటివరకు. అబ్బా! మన అన్ని బ్లాక్ బస్టర్ సాంగ్సే మావి. సో, ఆ రిథమ్‌ని ట్యాప్ చేయాలి అనే సంకల్పం నాకు చాలా గట్టిగా ఉంటది. సార్. సో, ఆయన ఒక స్టెప్ ఎయగానే ఆనంద్ సాయి గారొచ్చి వాళ్ళిద్దరు చాలా అవును. సన్నిహితులు. "ఏయ్! ఎన్ని రోజులైంది నువ్వు ఇలా డాన్స్ చేసి" అని అన్నారు. అంటే నేను చేయడం కాదు అతను మేనిఫెస్ట్ చేసాడు ఆల్రెడీ. ఇది కరెక్ట్. నీతో సెట్ ఏయించాడు. ఇతను డాన్స్ చేస్తున్నాడు. ఆయన ఊహించేసుకున్నాడు ఆల్రెడీ. హ్మ్. హరీష్ మేనిఫెస్టేషన్ తాలూకు ఎనర్జీ ఇది అని చాలా తేలిగ్గా ఆయన కష్టాన్ని కూడా నా అకౌంట్‌లో ఇచ్చాడాయన. సార్. సో, దానికి ఆయనకి జన్మతః రుణపడి ఉంటాను నేను. యాహ్! అండ్ మీరు ఒకసారి మాట్లాడుతూ ఈ ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ మాకు 'గబ్బర్ సింగ్' ముందు పవన్ కళ్యాణ్ గారికి సరైన అంటే దాని ముందు సరైన హిట్ లేదు. కొన్ని ఆహ్, సినిమాలు డిసప్పాయింట్ ఆ! చేశాడు. సో, మేమింకా టెన్షన్ పడితే అప్పుడే టెన్షన్ పడాలి. ఇప్పుడు మాకు 'ఓజీ' ఉంది ముందు. అవును. అవును. ఆ! అవును. బట్ ఇక్కడ ఒక చిన్న తేడా గమనించారా? ఆ! అప్పుడు ఆకలితో ఉన్నారు. హ్మ్. ఏం దొరికినా ఏం దొరికినా తినరండి. వెయిట్, వెయిట్, వెయిట్. ప్లీజ్, ప్లీజ్ వెయిట్. ఆకలితో ఉన్నోడు ఏం దొరికినా తినడు. ప్లీజ్, ప్లీజ్ హ్మ్. వెయిట్. ఆకలితో ఉన్నోడికి ఏం దొరికినా ముందు ఆకలి తీరాలి తింటాడు. కానీ మీరు అద్భుతమైన వంట ఇచ్చేసారు 'గబ్బర్ సింగ్.' ఇప్పుడు అందరికీ 'ఓజీతో' కడుపు నిండిపోయి ఉంది. అవును. హ్మ్. అవును. ఇది మీకు 'హరీష్ శంకర్‌కి' ఛాలెంజే గదా! ఎందుకండి ఏ రకంగా? 'ఓజీ' కంపారిజన్ రాదా? ఇప్పుడు నేను కూడా ఒక గ్యాంగ్‌స్టర్ సినిమా తీస్తున్నాననుకోండి. హ్మ్. నేను కూడా ఒక సీరియస్ ఇంటెన్స్ క్యారెక్టర్ తీస్తున్నాననుకోండి. హ్మ్. అప్పుడు నాకు ఛాలెంజ్. హ్మ్. ఒకటే జోనర్ ఉన్నప్పుడు. హ్మ్. సెప్టెంబర్‌లో అలా గనక ఒక సినిమా మనకి ఛాలెంజింగ్ అనుకుంటే, సెప్టెంబర్‌లో వచ్చిన 'ఉజీ' కంటే సేమ్ డే రిలీజ్ అవుతున్న 'దురంధర్' ఛాలెంజ్ అవ్వాలిగా. హ్మ్. ఆల్రెడీ ఫ్రాంచైజీ బ్లాక్ బస్టర్ కదా! మరి దాన్ని ఆ సినిమా మీదకి వెళ్తున్నాం కదా మనం. సో ఇక్కడ నేను ఇందాక ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాదండి. ఒక అబ్బాయికి ర్యాంక్ వస్తే ఇంకోటి ర్యాంక్ వెనక్కెళ్ళిపోవడానికి. ఇక్కడ డిఫరెంట్ సినిమాలు చూస్తారు. ఇక్కడేంటంటే జనాలందరూ 'ఓజీ' హైప్‌లో ఉన్నారు. 'ఓజీ' కిక్‌లో ఉన్నారు. ఒక 'గబ్బర్ సింగ్' తర్వాత 'అత్తారింటికి దారేదిలాగా' మేమేం ఫీల్ అవుతున్నామంటే ఆ ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలి అని తప్ప. సో సో, 'ఓజీ' సక్సెస్ అనేది 100% మాకు చాలా ప్లస్ తప్ప పర్సనల్‌గా ఛాలెంజ్ ఒకవేళ అనుకుందాం పర్సనల్ ఛాలెంజ్ అనుకుందాం కాసేపు. ఆ డైరెక్టరే కదా నా సినిమాకి కండువా పట్టుకొని డాన్స్ చేసింది. కరెక్ట్. ఇంక మరి ఇంక ఛాలెంజ్‌లు ఏముంటాయి ఇక్కడ? సెలబ్రేషన్సే అంతే. తన సినిమా నేను సెలబ్రేట్ చేస్తాను. నా సినిమా తను సెలబ్రేట్ చేసుకుంటాడు. ఛాలెంజ్ అనేవాడు 'హరీష్ శంకర్' గాబట్టి అడగగలిగాను. ఎవరైనా అడగొచ్చు. ఆ! బట్ ఇట్స్ నాట్ ఎ కాంపిటీషన్. ఇట్స్ ఎ సెలబ్రేషన్. యాహ్! అండ్ ప్రొడ్యూసర్స్ సపోర్ట్ సార్. ఎందుకంటే ఆహ్, నాకు తెలిసి సినిమాని ఈ మధ్య కాలంలో సినిమాని ఇంతలా ప్రేమించే ప్రొడ్యూసర్స్ లేరు. ఓపెన్‌గా చెప్పొచ్చా ఆ మాట? 100% చెప్పొచ్చు. తప్పేముందండి. హ్మ్. వీళ్ళు చాలా కష్టపడుతున్న సినిమాలు ప్రేమిస్తారని చెప్పడానికి మొహమాటం ఏముంది? 'మైత్రి' వాళ్ళు. అవును. నో డౌట్. నా కెరీర్‌లో బెస్ట్ ప్రొడ్యూసర్స్. అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సంబంధించి క్లైమాక్స్ మీరు మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారే షాక్ అయ్యారు. క్లైమాక్స్ షాక్ కాదు. ఆహ్, ఒక సీన్‌కి ఉద్వేగభరితంగా ఆ! ఫీల్ అయ్యారని చెప్పాను. ఆ! ఇలా ఇలా టర్న్ అవుద్దని నేను ఎక్స్‌పెక్ట్ అవును. చేయలేదని అవును. చెప్పేసి. హి సర్ప్రైజ్డ్. ఆ! బట్ బేసిక్‌గా మీరు గమనించండి. చాలా సినిమాల్లో క్లైమాక్స్ బాగుంటే సినిమా అప్పటిదాకా వచ్చిన సినిమా రేంజ్ అవును. పెరిగిపోతుంటది. అవును. 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 సో, క్లైమాక్స్ ఎంత ప్లస్ కాబోతుంది సినిమాకి? చాలా ప్లస్ అవుతది. ఏమవుతుందంటే మనకి ఎన్ని యుగాలు మారినా, ఎన్ని కథలు తీసినా అధర్మం మీద ధర్మం గెలవడం. హ్మ్. విలన్ మీద హీరో గెలవడం సినిమా. హ్మ్. ఆ విలన్ డిఫరెంట్ డైరెక్టర్‌లని బట్టి డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాడు. అలాగే హీరోకి ఒక యూనివర్స్ ఉంటది. వాళ్ళకి ఒక బ్యాక్‌డ్రాప్ ఉంటది. ఇదే ఎండ్ ఆఫ్ ద డే అదే జరుగుద్ది. ఒక స్టేజ్‌లో ఫైట్ స్టార్ట్ అవ్వగానే జనాల్లో ఒక చిన్న అసహనం ఉంటది. అబ్బా! ఇంక కొట్టుకోవడం మొదలైందంటే ఫ్యామిలీస్‌లో గాని, పిల్లల్లో గాని, ఇంకా ఇంకా విలన్ని హీరో కొట్టేస్తుంటాడులే. ఇంకా ఈ ఫైట్ ఎంతసేపు ఉంటదో అని ఒక అసహనం ఉంటది. సార్.
దాన్ని బ్రేక్ చేసే దిశగా ఈ సినిమా క్లైమాక్స్ ఉంటది. ఈ సినిమా క్లైమాక్స్ లాస్ట్ షాట్ వరకు ఒక చిన్న ఉత్కంఠతతో ఏంటిది అన్నట్టుగా చూస్తారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇద్దరు హీరోయిన్స్ సార్. అవును. ఆ! రాజీగన, శ్రీలీల గారు. అవును. హీరోయిన్స్‌కి మీ సినిమాల్లో ఎంత ప్రత్యేకత ఉంటదో స్క్రీన్ స్పేస్ ఉంటది. అందంగా కనిపిస్తారు. పాటల్లో చాలా బాగుంటారు. కాస్ట్యూమ్స్ అదిరిపోతాయి. సో, ఈ సినిమాలో హీరోయిన్స్ ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు మీరు చెప్పినయన్నీ ఉంటాయి. అ అందంగా కనిపిస్తారు. హ్మ్. కాస్ట్యూమ్స్ అదిరిపోతాయి. హ్మ్. పాటల్లో బావుంటారు. అంటే ఇవన్నీ ఉంటాయి. నిజంగా ఆహ్, కృష్ణవంశీ గారి సినిమాలో హీరోయిన్స్ నాకు చాలా ఇష్టం. ఆ! తర్వాత మీ సినిమాల్లో. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఎ గుడ్ కాంప్లిమెంట్. అవును. యాహ్! తనికెళ్ళ భరణి గారు ఒక మంచి మాట అన్నారు. మంచి డైరెక్టర్ అవ్వాలంటే ఎక్కువ సినిమాలు చూడడం కాదు, ఎక్కువ పుస్తకాలు చదవాలన్నారు. హ్మ్. అదేంటి బాబాయ్ అన్నాను. హ్మ్. సినిమా చూసినప్పుడు ఒక వర్షంలో తడుస్తున్న అమ్మాయిని చూసినప్పుడు నువ్వు అమ్మాయి వైట్ సల్వార్‌లో ఉంటే వైట్ శారీ, లేదంటే వైట్ సల్వార్ ఉంటే వైట్ సల్వార్, లేకపోతే బ్లూ అయితే బ్లూ, పింక్ అయితే బ్లూ, నీకో విజువల్ ఫిక్స్ అవుద్ది. అదే నువ్వు ఒక యండమూరి గారి నవల చదువుతున్నప్పుడు, ఇంక చదువుతున్నాడు, అమ్మాయి ఒక వర్షంలో తడుచుకుంటూ వస్తున్నప్పుడు నీ ఇమాజినేషన్ వేరుంటది. కరెక్ట్. ఆ అమ్మాయి ఆటోలో రావచ్చు, అమ్మాయి శారీలో రావచ్చు, అమ్మాయి ఉత్తినే గొడుగు కోసం ఇబ్బంది పడుతూ రావచ్చు. నీకొక విజువలేషన్ వస్తది. ఈ విజువలేషన్ డెవలప్ అవ్వాలంటే యూ హావ్ టు రీడ్. నేను యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్‌కి ఇప్పుడు చెప్పేది అదే. మీరు ఎంత చదివితే అంత గొప్ప దర్శకులవుతారు. ఎంత చూస్తే అంత అవుతాం అనుకోని, కొరియన్ డ్రామాల దగ్గర నుంచి మడతెట్టేసి ఇంటర్నెట్‌లో జీబీలు డౌన్‌లోడ్ చేసేసి, మీ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా వైఫై కూడా రాకుండా, వాళ్ళ వాట్సాప్ గ్రూప్‌లో పనిచేయకుండా, మొత్తం జీబీ మనమే లాగేసి మన ఇంట్లో పెట్టేసి, దయచేసి అది కాకుండా ఆర్ ఎల్స్ దాంతో పాటు రీడ్ ఎ లాట్. క్రిస్టోఫర్ నోలన్ ఇంత పెద్ద ఫిల్మ్ మేకర్ కొన్ని కొన్ని సినిమాలు అసలు అర్థమే కావు. ఆయనే అన్నాడు, వాట్ ఈస్ యువర్ లైఫ్ అంటే, మై లైఫ్ ఈజ్ లైక్ క్రిస్టోఫర్ నోలన్ మూవీ. ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. బట్ వాట్ ఐ సే ఈస్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. జస్ట్ ఫీల్ ఇట్ అంటాడు. అలాగా పుస్తకం చదివినప్పుడు ఆయన ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాడు లండన్‌లో. సార్. సైంటిఫిక్ బ్యాక్‌డ్రాప్‌లో అంత ఎక్స్ట్రార్డినరీ స్క్రీన్ ప్లేలతో చేసే నోలన్ హ్మ్. ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాడు. సో, ఆహ్, చదవడం మూలంగా వచ్చే ఇది. దాని మూలంగా చిన్నప్పటి నుంచి పద్యాలు చదవడం మూలంగాను, శ్రీనాథుడి శృంగార నైషధం మొత్తం చదవకపోయినా అప్పుడప్పుడు తిరిగేసినప్పుడు నచ్చిన పద్యాలు, నచ్చిన పదాలు ఉంటే దానికి ప్రతిపదార్థ తాత్పర్యం అని ఉంటుంది తెలుగులో. ఒక పద్యానికి ప్రతి పదానికి అర్థం, తాత్పర్యం. అలా కొన్ని పద్యాలు చదవడమో, లేకపోతే చేమకూర వెంకట కవి కొన్ని పద్యాలు చిన్నప్పుడు అలా అలా టచ్ చేయడము. సో, దాని మూలంగా ఆ స్త్రీత్వం అనేది అందంగా చూపించాలన్న ఒక హరిశంకర్ మీద చలం ప్రభావం ఏమన్నా ఉందా? నేను 'మైదానం' సినిమా తీద్దామని వచ్చినండి ఇండస్ట్రీకి. పా! యండమూరి గారి 'ప్రేమ', హ్మ్. 'ఆనంద బ్రహ్మ' హ్మ్. ఈ ఈ పుస్తకాల్ని సినిమాలుగా చేసుకుందామని వచ్చినోడిని. దాని తాలూకు భావుకత మీకు షాక్‌లో ఉంటది. సూపర్. సో, అది ఎప్పుడైతే ఫ్లాప్ అయిందో అక్కడి నుంచి గేర్ మార్చి మిరపకాయ అంటే ఇది కూడా అప్పటికప్పుడు ఏదో గేర్ మార్చుకుంటే మనం షాప్‌కెళ్ళి చొక్కా సెలెక్ట్ చేసుకొని ఏసేయడం కాదు. ఈ స్కిన్ ఎప్పటినుంచో ఉంది నాకు. హ్మ్. చిన్నప్పటి నుంచి నాన్నగారు సినిమా బఫ్ కాబట్టి అమితాబ్ బచ్చన్ సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు అలాగా చూడడం, ఆ హీరోయిజంతో పెరిగినోడు కాబట్టి అది అడాప్ట్ అవ్వగలిగా. సార్. అంతే. పవన్ కళ్యాణ్ గారి విషయంలో హరీష్ శంకర్ ఏది చేసినా తర్వాత కాలంలో అది ఆయన కెరియర్‌కి, ఆయనకి ప్లస్ అవుతూనే పోతుంది. అంటే ఆహ్, ఆహ్, రెడ్ త అది మీకు తెలిసి చేసినా, తెలియక చేసినా. యాదృచ్ఛికం యూనివర్స్ అంతే అది. హ్మ్. 'గబ్బర్ సింగ్‌లో' ఎందుకు ఆ గ్లాస్ పెట్టామో ఏంటి తెలీదు. హ్మ్. అది పార్టీ గుర్తవ్వడం ఏంటి? దాని మీద మళ్ళీ 12 ఏళ్ల తర్వాత నేను ఒక డైలాగ్ రాయడం ఏంటి? హ్మ్. యాదృచ్ఛికం. ఆర్ ఇట్స్ యూనివర్స్ కాల్ అంతే. మొన్న మీరు కాలేజీకెళ్ళి మల్లారెడ్డి గారి కాలేజీకెళ్ళి ఒక ఫంక్షను సాంగు సాంగ్ లాంచ్ అప్పుడు. సాంగ్ లాంచ్ అప్పుడు చేస్తే ఆహ్, ఎర్ర తుండు అందరూ కట్టుకొని మీకు అట్టా స్టేజ్ మీదకిస్తుంటే హ్మ్. ఏ అంటే సారీ ఈయనకేమన్నా భవిష్యత్తు ఏమన్నా తెలుసా? ఎలా? కళ్యాణ్ గారికి కూడా ఉందండి. ఇప్పుడు టీ గ్లాస్‌ని ఆయనకంటే చిన్న కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి రాకముందు కూడా ఆయనకు ఆ గాజు గ్లాసు ఫ్యాసినేషన్ సెట్‌లో కూడా గాజు గ్లాసులోనే తాగుతారు టీ. హ్మ్. ఆ కండువా అయన్నీ ఆయన ఇష్టపడే విషయాలు. హ్మ్. అవి లక్కీగా నా సినిమా ద్వారా ముందు జనాలకు కనపడ్డాయి. కల్ట్ కెప్టెన్ అని చెప్పి కొత్త అదే పేరు సోషల్ తెచ్చారు. మీడియాలో పెట్టాను. ఆ! టీజర్‌లో ఏసామండి అంతే. దాని మించి నేను దాన్ని అలాగ అంత సీరియస్‌గా తీసుకొని అలాంటి ట్యాగ్స్ హీరోలకు బావుంటాయి. డైరెక్టర్‌లకి ఏం బావుంటాయి. ఏదో రాస్తారు. ఇంతకుముందు పవర్‌ఫుల్ డైరెక్టర్ అనేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు జగన్ గారిని డేరింగ్ డైరెక్టర్ అంటారు. పూరి జగన్నాథ్ గారిని మన వినాయక్ గారిని డాషింగ్ డైరెక్టర్ అంటారు. ఏదో వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ సరదాగా వాళ్ళ హీరో సినిమా వస్తున్నప్పుడు సరదాగా పిలుచుకుంటారు. మా మార్కెటింగ్ నిజాం టీజర్ ఫస్ట్ టైమ్ వెళ్తుంది కదా! ఏద్దాం అని చెప్పి ఏసాను తప్ప, దాన్ని భుజాల మీద యేసుకొని దాన్ని సీరియస్‌గానే తీసుకొని దాన్ని ఒక బిరుదులాగా తగిలించుకోవడం అయన్నీ లేవండి. బట్ ట్యాగ్ మోయడానికి ఒక పవర్ ఉండాలి సార్. నాకు తెలిసి హరీష్ శంకర్‌కి ఆ పవర్ ఉంది. మోయొచ్చు. మంచిదే అయితే.
నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 'రాజమౌళి' గారు 'ఈగ' ముందు వరకు చేసిన సినిమాలు వేరు. మాస్, ఊర మాస్ అవును. పట్టుకొని అవును. ఎళ్లారు. అవును. 'ఈగ' తర్వాత ఆయన ఒక స్టాండ్‌కెళ్ళిపోయాడు. ఒక లెవెల్‌కెళ్ళిపోయారు. స్థాయి పెరిగింది. ఆలోచన మారడం వల్ల. అవును. మాస్‌లో 'హరీష్ శంకర్' చేయాల్సినన్ని చేసేశారు. 'హరీష్ శంకర్' నెక్స్ట్ స్టెప్ అంటే నేను అలా చేయమని చెప్పట్లేదు. అలా కరెక్ట్. కావాలని మీ చెప్పట్లేదు. ఉద్దేశ్యం నాకర్థమైంది. హ్మ్. అంటే ఈ నెక్స్ట్ లీప్ ఆఫ్ సక్సెస్‌కి, కరెక్ట్ వర్డ్. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ సక్సెస్‌కి ఎళ్ళడానికి డిఫరెంట్ విభిన్నమైన కథలు, విభిన్నమైన బ్యాక్‌డ్రాప్‌లు, మేకింగ్ స్టైల్ అన్నీ 100% నేను అదే పనిలో ఉన్నాను. అండ్ డెఫినెట్‌గా నా నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేయని ఒక కొత్త సినిమా త్వరలోనే చూస్తారు. అది 'బాలకృష్ణ' గారి సినిమానేనా? అవ్వచ్చు. బాలకృష్ణ గారితో అవ్వచ్చు. అసలు ఏదన్నా అవ్వచ్చు. బట్ నెక్స్ట్ వచ్చే దాని నుంచి మట్టుకు మీరడిగిన దాన్నేమంటారు? అప్డేషన్ ఆఫ్ హ్మ్. థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, స్టోరీ సెలక్షన్ అవ్వచ్చు, మేకింగ్ స్టైల్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఉంటది. నేను అది 'గద్దలకొండ గణేష్‌కే' ఆ డెసిషన్ తీసుకున్నాను నేను. మరి 'గద్దలకొండ గణేష్' తీసుకుంటే నా సినిమాలు చాలా భిన్నంగా ఉంటది. అవును. తర్వాత పాండమిక్ రావడం, చిన్న రిథమ్ మిస్ అవ్వడం, తర్వాత చిన్న కమిట్మెంట్స్ దాంతో ఆహ్, ఇంకా నేను పూర్తిగా అనుకున్న సినిమా తీయలేదు. బట్ డెఫినిట్‌గా మీరన్న పాయింట్ నాకు అర్థమైంది. హ్మ్. యాహ్! ఇప్పటివరకు కరెక్ట్‌గా చెప్పాలంటే, మాస్‌గా చెప్పాలంటే ఇప్పటివరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఇంకో లెక్క ఉండాలి. కరెక్ట్. యాహ్! గేర్ మార్చాలి. యాహ్! ఇప్పటివరకు ఒక గేర్‌లో వెళ్తున్నాం. ఇంకో గేర్ మార్చాలి. యాహ్! ఐ టోటల్లీ అండర్‌స్టాండ్.